హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనేది సుదర్శన్ 35mm థియేటర్కి వచ్చా డార్లింగ్ రీ రిలీజ్ చూద్దామని. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డార్లింగ్ రీ రిలీజ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. స్టార్టింగ్ వెళ్ళగానే థియేటర్లో కూర్చున్నా, ఎల్లమ్మ టీజర్ వేసారు. నాకు టీజర్ కన్నా మ్యూజిక్ అనేది బీజిఎం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. డిఎస్పి తనకు తానే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చుకుండు. ఇంకా షో స్టార్ట్ అయింది. మూవీ స్టార్ట్ కావడానికి ముందు ఒక స్పెషల్ ఎడిట్ చేశారు. నేను వెళ్ళింది ఫ్యాన్ షో కాదు, ఫ్యాన్ షో అనేది 7:40కి, బట్ నేను అనేది 11 o'clock షో వెళ్ళా. మాకు కూడా ఒక స్పెషల్ ఎడిట్ చేశారు. ఆ ఎడిట్కే ఫుల్ పైసా వసూలు అనిపించింది పెట్టిన టికెట్ ప్రైస్కి. అలా ఉంది ఎడిట్. అన్ని మూవీస్ని కలిపి ప్రభాస్ని ట్రోల్ చేసిన స్టఫ్ అంతా కలిపి ఒక మాస్ ఎడిట్ని అయితే ఎడిట్ చేశారు. ఇంకా డార్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మూవీ. ఈ టైటిల్ ట్రాక్ నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బీజిఎం కానీ అన్నీ. ప్రభాస్ అనే ఎంట్రీకి అయితే ఒక్క సెకండ్ స్క్రీన్ అయితే కనిపించలేదు. మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. అలా పేపర్లు ఇసిరారు. సుదర్శన్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ రిలీజ్కి. ఇంకా బాబు మూవీకి అయితే నెక్స్ట్ లెవెల్. అతిథి May 29కి రిలీజ్ ఉంది. ఆ మూవీ వ్లాగ్ మిస్ కాకూడదంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డార్లింగ్ మూవీ విషయానికి వస్తే, డార్లింగ్ మూవీ అనేది 2010 April 23కి రిలీజ్ అయింది. ఇప్పటికి రిలీజ్ అయ్యి 16 years అయింది. ఆ సందర్భంగా ఈరోజు అనేది రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా కష్టం మీద నాకు ఒక టికెట్ దొరికింది. మా ఫ్రెండ్స్తో వెళ్ళా, నేను నా ఫ్రెండ్ ఇంకా వాడి ఫ్రెండ్స్ 4, మొత్తం 6 members వెళ్ళాం. వైబ్ అయితే మామూలుగా లేదు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ మూవీకి ఇంత హంగామా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అలా ఉంటుంది. స్క్రీన్ మీద ప్రభాస్ ఇంకా కాజల్ పేరు అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడైతే అనుష్క ఇంకా ప్రభాస్ అంటున్నాం, కానీ ఒకప్పుడైతే ప్రభాస్ ఇంకా కాజల్ బెస్ట్ పేరు. డార్లింగ్ కావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, వీళ్ళిద్దరు జోడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా డార్లింగ్ మూవీకి ఇంకో ప్లస్ అంటే జీవి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్. అన్ని పాటలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. ఎవర్ గ్రీన్ ఆల్బము. నా ఫేవరెట్ సాంగ్ అయితే నీవే నీవే సాంగ్. ఎన్నిసార్లు విన్నానో నాకే గుర్తులేదు, లెక్కలేనన్ని సార్లు. నా యూట్యూబ్ ఓపెన్ చేయగానే పైన వచ్చే ఫస్ట్ సాంగ్ ఇదే. అంత ఇష్టం నాకు ఈ సాంగ్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక అబద్ధం అని మనం మర్చిపోతాము. అలా ఉంటుంది. స్టార్టింగ్ అనేది చెప్పిన ప్లాట్ నుంచి మనకి ఇంటర్వెల్ వరకు ఇదంతా ప్రభాస్ అనేది ఒక కథలాగా నరేట్ చేస్తున్నాను తెలియదు. అంతలా మునిగిపోతాం సినిమాలో. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో చూడడానికి ట్విస్ట్ ఉంటుంది. ఇప్పటివరకు చూసిందంతా అబద్ధం అనగానే ఆడియన్స్ అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా ఇంటర్వెల్ తర్వాత బయటకు వచ్చి ఒక రౌండ్ వేసి వచ్చా. బయట అయితే క్రౌడ్ మామూలుగా లేరు, చూడొచ్చు మీరు. ఇంకా సెకండ్ హాఫ్ అనేది ఇంకా హైలైట్ ఉంటుంది మూవీలో. మూవీ అసలైన లవ్ స్టోరీ కావచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కామెడీ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఇంత మంచి సినిమాకి అప్పట్లో స్టార్టింగ్ అనేది నెగిటివ్ రివ్యూస్ వచ్చాయని విన్నా, బట్ ఇప్పుడైతే కల్ట్ క్లాసిక్ ఈ మూవీ. ఫైట్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీ అయితే ఇది. మూవీలో ప్రభాస్ అన్న డ్రెస్సింగ్ స్టైల్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ లూజ్ టీ షర్ట్స్ ప్రభాస్ అన్నకు తప్ప ఇంకెవరికి సెట్ కావు. ఇంకా ప్రభాస్ అన్న ఇంకా కాజల్ డ్యాన్స్ నెంబర్కి అయితే నేను స్క్రీన్ దగ్గరికి వెళ్ళా. అక్కడి నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు క్రౌడ్ మామూలుగా లేరు. మొత్తం ఒకటేసారి స్క్రీన్ దగ్గరికి వచ్చేసారు. మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. ప్రభాస్ అన్నకి డ్యాన్స్ రాదన్న అందరికీ ప్రభాస్ అన్న వింటేజ్ మూవీస్ చూపించాలి. అందులో ఉన్న డాన్స్ నెంబర్స్ చూస్తే తెలుస్తుంది ప్రభాస్ అన్న ఎంత మంచి వేవ్స్ చేస్తాడు, ఎంత మంచి డ్యాన్స్ చేస్తాడు. ఇంకా మూవీ ఫైనల్గా ఎండ్ అవుతున్న కొద్దీ మనకు అనేది ఎమోషనల్ డెప్త్ పెరుగుతూనే ఉంటుంది. లాస్ట్లో ప్రభా అనేది నందిని వదిలేసే సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆఖరికి విలన్ కూడా కంట్ల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఉంటుంది.
కరుణాకర్ గారి బెస్ట్ మూవీస్లో డార్లింగ్ ఒకటి. ఇప్పుడు ఏమైపోయారు ఆయన, సినిమాలు తీస్తలేరు. కానీ డార్లింగ్ మూవీలో ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే లాస్ట్లో వచ్చే ఎండ్ క్రెడిట్ సీన్స్. మనకనేది ప్రభాస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీ మొత్తం చూపిస్తారు. బట్ ఎండ్ క్రెడిట్లో కాజల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మూవీ చూపిస్తారు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇది 1 సైడ్ లవ్ కాదు, 2 సైడ్ లవ్ అని. ఇలాంటి ఎండ్ క్రెడిట్ సీన్ ఏ మూవీలో చూడడానికి దొరకదు. మీరు డార్లింగ్ రిలీజ్కి వెళ్ళారో లేదో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.